మహాలక్ష్మి నమః. అందరూ బాగున్నారా? ఇలా చూడండి, అమ్మవారిని నేను ఇక్కడ తామర పూలతో కూర్చోబెట్టాను. తామర పూల మధ్యలో అమ్మని కూర్చోబెట్టి మీకు చూపిస్తున్నాను. మహాలక్ష్మి అమ్మని, మహాలక్ష్మి విగ్రహాన్ని నేను వరమహాలక్ష్మి పండుగ రోజు అమ్మవారిని అర్చించి ఉంటాను. అందుకని ఈ అమ్మవారిని ఇలా పద్మం దొరికినప్పుడంతా నేను ఇలా పూజించుకుంటాను. ఈ సీజన్ కదండి, ఎప్పుడైనా దొరుకుతాయి పూలు. మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు మనం అమ్మను పూజించుకోవచ్చు. చాలా బాగుంటుంది. అమ్మవారిని పూజించుకోవడానికి పద్మాలు దొరికినప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది. అమ్మని మనము పద్మాలతో పూజిస్తే చాలా మంచిది. మహాలక్ష్మి అమ్మవారికి పద్మంలో కూర్చొని ఆశీర్వదిస్తే మనకు ఆనందంగా ఉంటుంది, మనకును మంచిది. అమ్మవారిని చూడండి ఎంత బాగుంది అని. ఇక్కడ పద్మంలో మహాలక్ష్మి దర్శనం ఇచ్చినట్టు ఉంది. చాలా బాగుంది కదా మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారిని ఇలా పద్మం లోపల కూర్చోపెట్టి చూసుకుంటే మనకు మనసుకు ఆనందంగా ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారికి కూడా ప్రీతిగా స్వీకరిస్తుంది పద్మంలో మన అమ్మని కూర్చోపెట్టి పూజించడం. అమ్మవారికి కూడా చాలా ఇష్టం. నేను ఇలాగా అమ్మవారిని ఎప్పుడు పద్మం దొరికితే అప్పుడు నేను అమ్మవారిని ఇలా పెట్టి పూజించుకుంటూ ఉంటాను. మనకి మనసుకి మహా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారిని చూడండి ఎంత బాగుందో కదా. ఈ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారిని నేను వాటికి ఒక 18 ఏండ్లు ఇంకా వరమహాలక్ష్మి పూజలో నేను ఈ అమ్మని అర్చించుకుంటాను. చాలా వెంకటరమణ స్వామిని ఈ అమ్మని ఇద్దరిని పెట్టి అర్చించుకుంటాను. అర్చన చేసుకొని పసుపు కుంకాలతో అమ్మని అర్చించుకొని ధూపదీప నైవేద్యాలతో అమ్మని పూజించుకుంటాను. నాకు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ అమ్మవారికి ఇలా అలంకారం చేయడం కూడా నాకు ఇష్టమే. చూడండి, అమ్మకి ఇప్పుడు నేను నెయ్యి దీపం ఆరతి ఇస్తున్నాను. ఆ నెయ్యి దీపం ఆరతిలో అమ్మ ఎంత ముద్దుగా వెలిగిపోయింది కదా. ఇక్కడ చూడండి, పద్మంలో కూర్చున్న అమ్మ చాలా బాగుంది. మహాలక్ష్మిని మనము ఎంత బాగా ప్రీతిగా పూజించుకుంటే అమ్మ అంత బాగా కొలుస్తుందండి. మనము భక్తిగా పూజించడమే అమ్మవారికి ఇష్టం. ఇక్కడ నేను తామర పూలు, మల్లెలతో, కనకాంబరాలతో అమ్మని అర్చించుకున్నాను. మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ అర్చించుకొని నేను పూజించుకొని ధూపదీప నైవేద్యాలన్నీ అమ్మకి చూపించి ఇక్కడ నేను ఇలా పూజించుకున్నాను. మీకు ఈ అలంకారం ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ముందు వీడియో చాలా బాగుండేవి, అమ్మవారివి పెడుతూ ఉంటాను చూడండి.